హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ దేవుడి పళ్ళెం. కృష్ణానది తీరాన ఒక గ్రామంలో సౌభాగ్యమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు 80 ఏళ్ళు. ఆమె కడుపున పుట్టిన కొడుకులిద్దరూ అర్ధాయుషుగానే చనిపోయారు. కూతుళ్ళు కాపరాలకు వెళ్ళిపోయారు. చాలామంది మనవరాళ్లను కూడా ఎత్తుకున్నది. కానీ ఆమెకు మనవడు ఒక్కడే, గోపన్న. వీడిని పెంచి పెద్ద చేయటానికే నేను బతికి ఉన్నాను అని ఆవిడ అనేది. వాడిని ఆవిడ చాలా కష్టపడి ఎంతో ప్రేమగా పెంచింది. గోపన్న చూడముచ్చటైన యువకుడుగా తయారైనాడు. వాడు చాలా అందంగా ఉండడమే కాక ఎంతో బలిష్టంగా ఉండేవాడు. వాడు చాలా మంచివాడు. వాడి హృదయంలో ఏ కోసైనా ఒక్క కొళ్ళు బుద్ధి కూడా లేదు. వాడికి గల ఆస్తి యావత్తు ఒక్క ఎద్దుల బండి మాత్రమే. వాడు ఆ బండిని కిరాయికి తోలుకుని ఆ వచ్చిన డబ్బుతో తనను తన చెల్లెళ్లను పోషించుకుంటూ తన నాయనమ్మను సుఖపెట్టసాగాడు. వ్యవసాయ తరుణం కాన్నప్పుడు కూడా అతని బండికి పని ఉండేది. ఆ ఊరు కుమ్మరులకు ప్రసిద్ధి. వాళ్ళు చేసిన కుండలు, కూజాలు, పాతలు బస్తీకి చేరవేయటానికి గోపన్న బండి ఉపయోగపడేది. గోపన్న ఇంటి గోడకు ఒక సంచి వేలాడుతూ ఉండేది. ఆ సంచిలో దేవుడి పళ్ళెం ఉందని, అది అన్ని కష్టాలను పారదోలి మేలు కలిగిస్తుందని, దాని చేత్తో అంటను కూడా అంటరాదని, అది తాను కాపురాన్ని వచ్చే నాటికే ఎన్నో తరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నదని నాయనమ్మ గోపన్నతో చెప్పేది. గోపన్నకు 18 ఏళ్లు నిండిన కొద్ది రోజులకే నాయనమ్మకు ఒకసారి అకస్మాత్తుగా పక్షపాతం వచ్చి పడిపోయింది. ఆవిడ గోపన్నను పిలిచి, నాయనా, దేవుడి పళ్ళెం జాగ్రత్త, దాని జోలికి పోనని మాట ఇయ్యి అన్నది. గోపన్న ఆమె కోరినట్టుగా మాట ఇచ్చాడు. దేవుడి అనుమతి అయితే తప్ప దాన్ని అమ్మవద్దు, ఇల్లు దాటి పోనివద్దు. గోపన్న జవాబు చెప్పేలోపుగా నాయనమ్మ ప్రాణాలు విడిచింది. ఆ రాత్రంతా గోపన్న నాయనమ్మ కోసం ఏడ్చాడు. ఆవిడ తప్ప మరొక తల్లిని వాడు ఎరగడు. పోయిన వారి కోసం రోజుల తరబడి ఏడవడం సంపన్నులకు జరుగుతుంది, కానీ పేదవాళ్ళకి జరగదు. గోపన్న మర్నాడే మళ్ళీ బండి కట్టాడు. ఎందుకంటే తాను ఏ రోజు సంపాదించకపోతే ఆ రోజు ఇంట్లో అందరికీ పస్తే. నాయనమ్మ పోయాక వాడికి లోకం చిన్నపోయినట్టే ఉంది. కిరాయికి బండిని తోలుకుపోయి ఇంటికి తిరిగి వచ్చి బండి విప్పగానే ఒక మూల చేరి తన కుక్కను కావలించుకుని నాయనమ్మ కోసం ఏడ్చేవాడు. నాయనమ్మ చనిపోయాక ఇంటి పెత్తనం మొత్తం ఆడపిల్లలదయింది. వాళ్ళను అదుపులో ఉంచడానికి నాయనమ్మ లేదు. వాడు ఇంటి పని అంతా నిర్లక్ష్యంగా చేయసాగారు. పిచ్చి పిచ్చి పూతల పేర్లు కొనుక్కుని అవి వేసుకుని కులకసాగారు. గోపన్న, ఈడు వచ్చిన వాడో కదా, ఎవతైనా పనిమంత్రాలను పెళ్లాడి ఇల్లు చక్కబరుచుకో. నీ చెల్లెళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఇల్లు నిర్వహించలేరు అని గోపన్నకు ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు. మా చెల్లెళ్ళందరికీ పెళ్లి కానివ్వండి, నా పెళ్లికేం తొందర అనేవాడు గోపన్న. నిజానికి గోపన్న తనకు కావలసిన పిల్లను అదివరకే చూసి పెట్టుకున్నాడు. అయితే ఆ పిల్లను అతను చేసుకునే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఆమె కుమ్మర్ల పెద్ద అయిన శివన్న కూతురు పార్వతి. శివన్నకు గోపన్న తరచూ బండి కట్టేవాడు. అందుచేత పార్వతి బాగా ఎరిగిన పెళ్ళే. ఇద్దరికీ మధ్య మాట్లాడుకునే చనువు లేదు. కానీ గోపన్నను చూసినప్పుడల్లా పార్వతి ఎంతో స్నేహంగా నవ్వేది. అతనితో మాట్లాడాలన్న కోరిక కూడా కనబరిచేది. తన స్థితి తక్కువ అని గుర్తించి గోపన్నే ఆమెకు పెడగా ఉంటూ వచ్చాడు. అకస్మాత్తుగా గోపన్న పరిస్థితి మరింత దిగజారిపోయింది. అతని ఇళ్లలో ఒకటి చచ్చిపోయింది, రెండవది కాలు వేర్చుకున్నది. గోపన్నకు తన 2 కాళ్ళు విరిగినంత పని అయింది. ఊళ్ళో వాళ్ళు కొద్దిపాటి సహాయం చేశారు, కానీ నిజంగా అతని తన కాళ్ల మీద నిలబెట్టగల వాళ్ళు మాత్రం చూస్తూ ఊరుకున్నారు. కుమార్ల పెద్ద శివన్న గోపన్న చేత అన్నేళ్లుగా పని చేయించుకుని కూడా చిన్నమెత్త సహాయం చేయలేదు. గోపన్న ఇంట్లో పొయ్యి రాసిన స్థితి ఏర్పడింది. ఒకనాటి ఉదయం గోపన్న ఏం చేయడానికి తోచగా ఇంట్లో కూర్చుని ఉండగా ఎవరో ఒక వ్యాపారస్తుడు వచ్చి, అబ్బాయి, మీ ఇంట్లో ఒక పాత పళ్ళెం ఉన్నదట, చూడవచ్చునా అని అడిగాడు. గోపన్న గోడకు వెళ్లాడుతున్న సంచిని చూపాడు. ఆ పెద్ద మనిషి సంచిని తీసుకోబోయేసరికి గోపన్న, దాన్ని ముట్టుకోకండి, మేము కూడా దాన్ని తాకం అన్నాడు. వ్యాపార ఆశ్చర్యంతో, తాకకపోవటం ఏమిటి, దాన్ని నేను 5 రూపాయలకు కొనుక్కుందామని ఇంత దూరం వచ్చాను అన్నాడు. అది అమ్మేది కాదు అన్నాడు గోపన్న తాపీగా. గోడకు వెళ్లాడబడి అది ఏం ఉద్ధరిస్తుంది, ఆఖరి మాట 10 రూపాయలు ఇస్తాను, నష్టం అయితే అయింది అన్నాడు వ్యాపారి. గోపన్న ఒప్పుకోలేదు. వ్యాపారి వదిలిపెట్టలేదు.
రూపాయల దాకా ఆశ పెట్టాడు. గోపన్నకు శరీరం అంతా గగురు పొడిచింది. ఆ డబ్బుతో ఇంకొక ఎద్దును కొని బండి తోలుకోవచ్చు. అయినా నాయనమ్మ చెప్పిన మాటలు తలుచుకొని గోపన్న దేవుడి పట్లన్నీ అమ్మ నిరాకరించాడు. రుసరుసలాడుతూ ఆ వ్యాపారి వెళ్ళిపోయాడు. గోపన్న ఇంటి ఉన్న ఆ దేవుడి పళ్ళెం రుద్రమ్మదేవి కాలం నాటిది. అది మేలిమి బంగారంతో చేసింది. ఓరుగలను తురకలు ముట్టడించిన కాలంలో ఆ పళ్ళెం అనేక చేతులు మారి గోపన్న తాత ముత్తాతల ఇల్లు చేరింది. వారు దాన్ని కాకతీయ రాజుల సొత్తుగా భావించి ఎంతో భక్తితో మీడు కట్టి ఉంచారు. ఈ సంగతి ఎలాగో పుకారు రూపంలో బస్తీ దాకా వచ్చింది. ఆ పుకారు విని ఒక వ్యాపారస్తుడు గోపన్నకు బేరం పెట్టాడు. కానీ గోపన్న బేరం పడనివ్వలేదు. ఆ వ్యాపారస్తుడు వచ్చి వెళ్ళాక అలాంటి వారే అప్పుడు అప్పుడు గోపన్న ఇంటికి వచ్చి దేవుడి పళ్ళకు కొంటామని అడగసాగారు. గోపన్న బళ్ళు బాడకు తీసుకుని వాటిని తోలి చాలీచాలన డబ్బుతో ఒక పూట తిండి ఉంటే మరొక పూట లేకుండా మాడుతున్నారు. అయినా అతడు దేవుడి పళ్ళెం మాత్రం అమ్మటానికి ఎంత మాత్రమూ ఒప్పలేదు. ఈ లోపుగా అతనికి పార్వతి దాదాపు రోజు కనిపిస్తూనే ఉన్నది. ఆమె గోపన్న పెంపుడు కుక్కతో సావాసం చేసింది. అది పార్వతిని చూసినప్పుడల్లా ఆమె వద్దకు పరిగెత్తి వెళ్లి తోక ఆడించేది. పార్వతి ఆ కుక్కను ఎంతో ముద్దు చేసేది. పార్వతికి ఒక గొప్ప ఇంటి సంబంధం కుదిరినట్టు ఊర్లో చెప్పుకోసాగారు. ఈ సంగతి వినగానే గోపన్నలో మిగిలి ఉన్న కాస్త ఉత్సాహము ఇంకిపోయినట్టయింది. పార్వతిని నేను పెళ్లాడలేకపోయాక ఎవరు పెళ్లాడితేనేమి అని అతను తన మనసును సమాధానపరుచుకోవటానికి ప్రయత్నించాడు. ఎందుకంటే గోపన్న రోజల్లా శ్రమపడినా తాను తన చెల్లెళ్ళు 2 పూటలా కడుపు నిండా గంజి అయినా తాగలేని స్థితిలో ఉన్నారు. శివన్నను చూడబోతే ఆయన వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బస్తీల్లో ఉండే వ్యాపారస్తులు కూడా ఆయన అప్పులు పెట్టి మంచి వడ్డీ సంపాదిస్తున్నాడు అని చెప్పుకునేవారు. ఆ ఏడు పంటలు బాగా పండాయి. పొలాల్లో ధాన్యలక్ష్మితో కళకళలాడాయి. కానీ గోపన్న ఇంటి పరిస్థితి కరువు పరిస్థితిలానే ఉంది. నాయనమ్మ చావుతో ఇంటికి అరిష్టం చుట్టుకున్నట్టయింది. అన్ని కష్టాలకు తోడుగా గోపన్న పెద్ద చెల్లెలు జబ్బుపడి మంచాన్ని తీసుకుంటున్నది. గోపన్న ఇంటి పని కూడా చూడవలసి వచ్చింది. ఈ కష్టాలను దేవుడి పళ్ళెం ఎందుకు నివారించలేకపోతుందో అనుకునేవాడు గోపన్న. ఒకనాడు గోపన్నను బండి కట్టుకు రమ్మన్నాడు శివన్న. అతను ఆ రోజు బస్తీకి చాలా మట్టి పాత్రలు చేర్చవలసి ఉంది. ఆ పనితో పాటు గోపన్నకు ఇంకొక పని కూడా తగిలింది. శివన్న గోపన్న చేతికి ₹1 సంచి ఇచ్చి, ఈ డబ్బును బస్తీలో ఫలాన్ని వర్తకుడికి ఇచ్చి సొమ్ము ముట్టినట్టు అతడి దగ్గర నుంచి రసీదు పట్టుకురా, నువ్వు నమ్మకస్తుడివి గనక ఈ పని నీకే అప్పగిస్తున్నాను అన్నాడు. తనపై శివన్నకు ఈపాటి నమ్మకం ఉన్నందుకు గోపన్న చాలా సంతోషించి బండి నిండా కుండలు పేర్చుకుని తన కుక్కతో సహా బస్తీకి బయలుదేరాడు. అతను కుండలు ఇవ్వవలసిన వారికి కుండలు ఇచ్చేసి బండిని తోలుకుని వర్తకుడి ఇంటికి వెళ్లేసరికి మధ్యాహ్నమైంది. గోపన్న బండి నుంచి ఎద్దులను విప్పి వాటికి తన కుక్కను కాపలా పెట్టి వర్తకుడి ఇంటి లోపలికి వెళ్ళాడు. వర్తకుడు ఆ పని ఈ పని చూసుకుంటున్నందున డబ్బు తీసుకుని రసీదు ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. గోపన్న మళ్ళీ బయటికి వచ్చి చూసేసరికి కుక్క లేదు, బండి ఎద్దులు కూడా లేవు. వీధిలో కుక్కలను పట్టుకుపోతారు, ఈ బస్సీ సంగతి నీకు తెలియదా అని వీధిలో వాళ్ళు అడిగారు. గోపన్నకు మిన్నువిరి మీద పడ్డట్టయింది. నా బండి ఎద్దులు ఏమయ్యాయి అని అతను అడిగాడు. ఇంతకు మునిపే ఎవరో పట్టుకుపోయారు అన్నారు వీధిలోని వాళ్ళు. గోపన్న బండి ఎద్దుల కన్నా కుక్క పోవటమే చాలా బాధ కలిగించింది. దాన్ని ఎక్కడికి తీసుకుపోయారో తెలుసుకుని అక్కడికి పరిగెత్తాడు. అది ఒక కచేరీ. అక్కడి వాళ్ళని బతిమాలుకుంటూ తన కుక్కను తనకు తిరిగి ఇమ్మన్నాడు గోపన్న. అది నీ కుక్క, ₹5 చెల్లించి దాన్ని తీసుకుపో. కుక్కను విడిపించటానికి ₹2, పట్టుకున్న వాడిని అది కరిచినందుకు ₹3 జరిమానా అన్నారు అధికారులు. వేసవి ఎండ నెత్తి మార్చుతున్నది. గోపన్న పొద్దున్నే లేచి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అయినా అతను తన గ్రామాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి శివన్న ఇల్లు చేరి, శివన్న బాబు మీరే రక్షించాలి అని ఆర్తనాదం చేశాడు. గోపన్న డబ్బు సంచి బారేసి ఉంటాడని శివన్న కంగారు పడి గోపన్నను తిట్టసాగాడు. గోపన్న ఇచ్చిన రసీదు చూశాక ఆయనకు మనసు కుదుటపడింది. చవట వెధవ, ఏమీ లేని దానికి ఊరికేనే కంగారు పెట్టావెందుకురా అన్నాడు శివన్న కోపంగా. బాబు, నా కుక్కను పట్టుకున్నారు, ₹5 ఇప్పించండి,
సాయంకాలం లోపుగా సొమ్ము చెల్లించకపోతే ఈ రాత్రికి నా కుక్క నిష్కారణంగా చచ్చిపోతుంది. మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను అని గోపన్న కళ్ళ నీళ్ల పరిచితమై బతిమాలాడు. నీ బెదవ కుక్క కోసం పారేయటానికి నా దగ్గర డబ్బు లేదు. అది కాకపోతే ఇంకో కుక్కను పెంచుకో అన్నాడు శివన్న. గోపన్ తూలుతూ బయటికి వచ్చాడు. వాడికి భగవంతుడిలో ఉన్న అపారమైన విశ్వాసం ఎగిరిపోసాగింది. అతనికి దేవుడి పళ్ళెం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. దేవుడు అనుమతిస్తే ఆ పళ్ళెం అమ్మమని నాయనమ్మ చెప్పింది. దేవుడు తప్పక అనుమతిస్తాడు. ఇటువంటి సమయంలో ఆదుకోవడానికి కాకపోతే ఆ పళ్ళెం దేనికి? అతనికి దేవుడిలో నమ్మకం తిరిగి వచ్చింది. తాను ఇంటికి వెళ్ళటము, గోడ మీద నుంచి దేవుడి పళ్ళెం దించటము, దాన్ని పట్టుకుని తిరిగి నగరానికి వెళ్ళటము, అక్కడి వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఇదిగో దేవుడి పళ్ళెం 50 రూపాయలు ఇవ్వండి అని అడగటము గోపన్నకు కలలో విషయాలలాగా ఉన్నాయి. అతని చేతిలోని దేవుడి పళ్ళాన్ని వ్యాపారస్తుడు తీసుకునే లోపల అక్కడ ఉన్న మరొక పెద్ద మనిషి దాన్ని తీసుకుని, దీని ఖరీదు 50 రూపాయలేమిటి, ఇంకా చాలా ఉంటుందే అన్నాడు. 50 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు గోపన్న. ఆ పెద్ద మనిషి 50 రూపాయలు ఎంచి ఇచ్చాడు. గోపన్న తూలుతూ వెళ్ళి 5 రూపాయలు తీసి అధికారులకిచ్చి తన కుక్కను విడిపించుకున్నాడు. ఆ కుక్కను కౌగలించుకుంటూ ఉండగానే అతని స్పృహ తప్పిపోయింది. గోపన్నకు స్పృహ వచ్చేసరికి అతను తన ఇంట్లో ఉన్నాడు. మరి కాసేపటికల్లా తన దగ్గర పళ్ళెం తీసుకున్న పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. ఆయన గోపన్నతో, ఈ పళ్ళాన్ని నువ్వు అవసరం వచ్చి అమ్మాయివా నాయనా అని అడిగాడు. అవునండి అన్నాడు గోపన్న. దీని ఖరీదు ఎంతో నీకు తెలియదా అన్నాడు పెద్ద మనిషి. దాని ఖరీదు సంగతి నాకేం తెలియదు అన్నాడు గోపన్న. ఇది చరిత్ర ప్రసిద్ధి గల పళ్ళెం. దీని ఖరీదు కనీసం 1500 రూపాయలు ఉంటుంది. ఇదిగో మిగిలిన సొమ్ము అంటూ ఆ పెద్ద మనిషి రూపాయల సంచిని తీసి గోపన్న ముందు పెట్టాడు. శ్రోతలకు ఒక చిన్న వివరణ. ఈ కథ 1958 జూలై సంచిక చందమామలోది. ఆ రోజుల్లో బంగారం ధర 10 గ్రాములు 95 రూపాయలు మాత్రమే ఉండేదండి. అందువల్ల 1500 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం కిందే లెక్క. ఇక కథలోకి వెళ్దామా. ఇక ఆ రోజు నుంచి గోపన్న అదృష్టం తిరిగింది. అతను ఆ గ్రామంలో ఒక ధనికుడైనాడు. పొలాలు కొనుక్కుని మంచి ఇల్లు కొనుక్కున్నాడు. పార్వతి గోపన్నను తప్ప మరెవరిని పెళ్ళాడనని తన తండ్రితో అన్నప్పుడు ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరికీ పెళ్లి ఊరేగింపు జరిగినప్పుడు గోపన్న కుక్క ఊరేగింపుతో పాటు సగర్వంగా ముందుకు నడిచింది. కథ సమాప్తం. తరువాతి కథ కుంటికోతి. ఈ కథను రాసిన వారు శ్రీ జె కుమారస్వామి గారు. ఒక ఊళ్ళో ఒక తల్లి, ఆ తల్లికి తగ్గ కొడుకు ఉండేవారు. ఆ తల్లి అధికారాపంతో కొడుకు ఒట్టి ముద్దబ్బాయిగా తయారయ్యాడు. ఏళ్లు మీద పడుతున్నా వాడు తల్లికి చిన్నమిత సాయం చేయలేకపోయేవాడు. తన కొడుకు ఎలా బతుకుతాడో ఏమో అని తల్లి లోపల బాధపడేది. ఒక రోజున ఒక కోతులవాడు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి తన దగ్గర ఉన్న కోతులలో ఒకదాని చేత రకరకాల పనులు చేయించసాగాడు. యజమాని పొమ్మంటే ఆ కోతి పోతుంది, మళ్ళా రమ్మంటే వస్తుంది, ఏదైనా వస్తువు తీసుకోమంటే తీసుకుంటుంది, ఇచ్చేయమంటే ఇచ్చేస్తుంది, చీపురు కట్ట చేతికిచ్చి చిమ్మమంటే చిమ్ముతుంది. ఇలా అది ఎన్నో పనులు చేసి ఆట అయిపోయినాక అందరి దగ్గరికి వచ్చి డబ్బులు అడగదాగింది. అది ముద్దబ్బాయి దగ్గరికి కూడా వచ్చి చేయి చాచింది. వెంటనే ముద్దబ్బాయి తన చేతిలో ఉన్న కర్రతో కోతి కాలి మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు కోతి కాలు కాస్తా విరిగింది. కోతులవాడు మండిపడి, నా కోతి కాలు విరగొట్టావు, దాని ఖరీదు 3 రూపాయలు ఇచ్చి దాన్ని నువ్వే ఉంచుకో అన్నాడు. చేసేది లేక ముద్దబ్బాయి తల్లి 3 రూపాయలు ఇచ్చి ఆ కోతిని తీసుకున్నది. ఒక పేదరాలే తన కొడుకు కోసం కోతిని కొనిపెట్టినప్పుడు మనమేనా తీసిపోయింది అని ఆ ఊళ్ళో మరికొందరు కోతుల వాటి దగ్గర చేరి ఒకరొకరుగా కోతులన్నింటినీ కొనుక్కున్నారు. అయినా కుంటికోతే ఊరికంతకు ప్రసిద్ధమైంది. దానికి ఏ పని చెప్పినా కుంటుకుంటూ చేస్తుంది. కోతి వేషాలు వేయదు. దానిని చూసిన మీదట ముద్దబాయి కొంచెం సిగ్గుపడి తాను కూడా చిల్లరా మల్లరా పనులు చేయసాగాడు. కోతి రోకలు తీసుకుని ఒడ్లు దంచేది. రోటి దగ్గర కూర్చుని పిండి రుబ్బేది. తల్లి ముద్దబ్బాయితో, చూసావరా కోతి ఎంత బాగా పని చేస్తుందో, నీకన్నా అదే నయం అనేది. ఆ మాట రోషం వచ్చి ముద్దబ్బాయి కోతిని లేవగొట్టి అది చేసే పనిని తానే చేసేవాడు. తన కొడుకు కోతిని చూసి పౌరుషం తెచ్చుకోవడం చూసి తల్లి ఒకనాడు, కోతినాయన, నువ్వు అన్నయ్య అడవికి పోయి ఎండు పుల్లల మోపు తీసుకురండి, ఎవరు పెద్ద మోపు తెస్తారో చూద్దాం అన్నది.
కోతికి ఈ మాట అర్థమైంది. అది వెంటనే అడవికి బయలుదేరింది. అది బయలుదేరడం చూసి ముద్దబ్బాయి తాను కూడా అడవికి బయలుదేరాడు. అడవికి పోయిన కోతి ఎండు పుల్లలో ఏరి ఒకచోట పోగు చేస్తూ ఉండగా ఎవరో ఒక మనిషి అటుగా వచ్చి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి ఒక గుంట తవ్వి డబ్బు సంచి ఒకటి పూడ్చిపెట్టి వెళ్ళిపోయాడు. వాణ్ణి వెళ్ళిపోనిచ్చి కోతి తాను దాగి ఉన్న చోటు నుంచి యువతలకి వచ్చి ఆ మనిషి పూడ్చిపెట్టిన డబ్బు సంచి తీసుకుని వెంటనే ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని తల్లి ముందు పెట్టింది. కోతి తెచ్చిన డబ్బు సంచి చూసి తల్లి ఆశ్చర్యపోయింది. అందులో డబ్బు అవసరానికి వాడుకోవచ్చు అనుకుని ఆమె దాన్ని భద్రంగా దాచిపెట్టి 2 రూపాయలు మాత్రం ఖర్చుకు తీసింది. సాయంకాలానికి ముద్దబ్బాయి పెద్ద ఎండుపుల్లల మోపుతో తిరిగి వచ్చి, కోతి వచ్చిందా అమ్మా, నాకన్నా పెద్ద మోపు తెచ్చిందా అని అడిగాడు తల్లిని. అది ఎప్పుడో వచ్చింది, అది పెద్ద మోపు తెచ్చిందా అని అడుగుతున్నావా? అది పుల్లలు తీసుకురావటమే కాదు, ఆ పుల్లలు అమ్మి 2 రూపాయలు కూడా తెచ్చింది, కావలిస్తే చూసుకో అంటూ తల్లి తాను సంచి నుంచి తీసిన 2 రూపాయలు చూపించింది. ముద్దబ్బాయికి ఏడుపు వచ్చింది. ఏమిటమ్మా నువ్వు నన్ను కుంటి కోతుకన్నా హీనం చేసేసావు, ఇక నుంచి నువ్వు దానికి ఏ పని చెప్పకు, అన్ని పనులు నాకే చెప్పు అన్నాడు వాడు. నువ్వు నాకు అన్ని పనులు చేసేటట్టుంటే నేను కోతి చేత ఎందుకు పనులు చేయిస్తానురా, నిక్షేపంలా చెయ్యి అన్న తల్లి. అది మొదలు ముద్దబ్బాయి ప్రతి పని తానే చేయడం నేర్చుకుని ప్రయోజకుడయ్యాడు. ఈ లోపల కుంటికోత అడవికి పోయి కట్టెలు తెచ్చి వాటిని అమ్మి డబ్బులు తెచ్చి యజమానురాలకు ఇస్తుందన్న వార్త ఊరంతా పొక్కింది. కారణం ఏమంటే కోతి తెచ్చిన డబ్బు సంచి ఎవరిదో తెలియరాలేదు. అందుచేత తల్లి అందులోంచి ఒక్కొక్క రూపాయి తీసి వాడుతూ ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగిన వారితో, మీకు తెలీదా, మా కోతి అడవికి పోయి వంట చెరుకు తెచ్చి దారిలో అమ్మి డబ్బు తెస్తుంది అని చెబుతూ వచ్చింది. మనము కొన్నాం కోతుల్ని, ఏం లాభం, వాటిని మేపడం తప్ప రాగిదమ్మిడి ఆదాయం లేదు. మన కోతులకు కూడా కట్టెలు పోగు చేయటము వాటిని అమ్మటము నేర్పుదాం అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. వాళ్ళు తమ కోతులను అడవికి తీసుకుపోగానే అవి కాస్త చెట్ల మీదకి ఎక్కేసి ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి దూకుతూ తమ యజమానులు కనబడకుండా పారిపోయాయి. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను, సూచనలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.